ఊహించుకోండి, ఉడికించిన కోడిగుడ్డుని లైట్గా ఫ్రై చేసి దాని మీద వెల్లుల్లి కారం వేసి అలా అలా ఒక్కో చుక్క నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో ఒక్కో ముద్ద కలుపుకొని తింటూ ఉంటే ఆహానా సామిరంగా ఎలా ఉంటుంది టేస్ట్. అలా అలా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అది పక్కని వాళ్ళకు కూడా ఇవ్వకుండా. ఇంకెందుకు ఆలస్యం, రండి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లో గుడ్, నైస్, ఓకే అని ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అన్న ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. అండ్ అవి బాయిల్ అయ్యే టైం లోపల మనకి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు. సో ఇవన్నీ ఫ్రై చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. చెప్తున్నానండి, లో ఫ్లేమ్ మీద, ఎందుకంటే మంట ఎక్కువ పెడితే ఇవన్నీ త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం చేసేది వెల్లిపాయ కారం కాబట్టి స్లో మంట మీదనే అది చక్కగా ఫ్రై అవ్వాలి. ఇట్స్ టేక్స్ లైక్ 2 to 3 minutes, నాట్ మోర్ దెన్ దాట్. వెల్లిపాయ కారం రెసిపీ మన అమ్మమ్మల నాటిదండి. బాగా గుర్తు చేసుకోండి. మనకి ఫీవర్ వచ్చినా లేదా ఏదైనా తినాలి అనిపించకుండా మొహం కొట్టేసిన అమ్మమ్మ నాన్నమ్మ ఏం చేస్తారు, వెంటనే 4 వెల్లుల్లిపాయలు, ఇంత కారం, ఉప్పు రోటిలో దంచి వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి మనకి పెడతారు, రైట్. సో ఇది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదేనండి. అండ్ ఎగ్స్ని బాయిల్ చేశాను, పొట్టు తీసాను, వాటిని మనము చక్కగా స్లైస్ లాగా కట్ చేసామనుకోండి, ఈ ఉప్పు కారం ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్తుంది. సో ఆయిల్ ఫ్రై ఎగ్స్ లైట్గా ఫ్రై అవుతుంది. ఇదే టైంలో కరివేపాకు వేసి కలిపేసేయాలి. ఎగ్స్ అలా బాయిల్ అవుతున్న టైంలో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, పప్పు, అందులో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మనము పొడిలాగా చేస్తున్నాం కాబట్టి వాటర్ పోయాము. కానీ ఈ పొడి మనకి మిక్సీ అవ్వాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. అండ్ మధ్య మధ్యలో చూడండి ఎగ్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. సో ఈ టైంలో లైట్గా పసుపు వేసి దాన్ని చక్కగా ఫ్రై చేసేయాలి. చూడండి కలర్ ఎంత బాగుందో. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. అండ్ మన ఛానల్ గ్రో అవ్వాలి, మన ఫ్యామిలీ గ్రో అవ్వాలి అని నాకు ఉంటుంది కదండి. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పొడి ఉంది కదండి, ఆ పొడి మొత్తం కడాయిలో వేసి ఎగ్స్కి మంచిగా ఉప్పు, కారం, మసాలా పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా స్టవ్ అనేది స్లో ఫ్లేమ్ మీదనే పెట్టాలండి. సో చూడండి చక్కగా ఎగ్కి ఎంత అటాచ్ అవుతుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నానండి. సో దానికి మీ సపోర్ట్ కావాలి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ పౌడర్లో మనము శనగపప్పు అండ్ మినప్పప్పు ఫ్రై చేసి వేసాం కాబట్టి ఎక్కువగా కారం అన్నది ఉండదు. మనకు ఆ కమ్మదనము అన్నది తినే ప్రతి ముద్దలోనూ మనకు ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది. సో చంటి పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది. మన అమ్మమ్మలు, నానమ్మలు ఉగ్గు అన్నది కూడా పడతారు కదండి, ఇలా పప్పులతోటే పడతారు. అండ్ దీని మీద వేడివేడి అన్నంలో నెయ్యి ఇలా కారం వేసి పెడితే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఎంతో రుచికరమైన టేస్టీ వెల్లుల్లి కారం కోడిగుడ్డు రెడీ అయిపోయింది. చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్.